మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ పునరుత్థానపు ఆరాధన కొరకు ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా సమాధానము కలుగునుగాక. మనం కలిసి ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. గడిచిన దినాలన్నింటిలో కూడా ఇమ్మానుయేలుగా మాతో ఉండి మాకు మీరు ఇచ్చిన క్షేమము, ఆరోగ్యము, సమాధానము, అన్నిటికంటే ముఖ్యముగా మీ సన్నిధిని బట్టి వందనాలు. మరొక పునరుత్థానపు ఆరాధన మాకు అనుగ్రహించినందుకు ప్రభువా, ఈ యొక్క ఆరాధన ద్వారా తండ్రి మమ్మలను మీరు మీ వాక్యం ద్వారా, మీ పరిశుద్ధాత్మ ద్వారా దీవిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. మీరు కూడా కుటుంబాలతో కలిసి ఈ ఆరాధనలో పాలు పొందండి, ప్రభువుని ఆరాధించండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. మనకందరికి వచ్చిన పాట కుతూహల మార్బాటమే అనే పాట పాడి దేవుని మహింపరుద్దాం. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల
మరొక పాట పాడి దేవుని స్తుతిద్దాం. అత్యంత సింహాసనముపై అనే సాంగ్ పాడి దేవుని మహిమ పలుకుతాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత ప్రేమ స్వరూపివే నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత ప్రేమ స్వరూపివే నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా, 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 సంపూర్ణ స్తోత్రం, స్తోత్రం. కృపతో రక్షించితివి, స్తోత్రం, స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం, స్తోత్రం. కృపతో రక్షించితివి, స్తోత్రం, స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త, స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త, స్తోత్రం. ఆహా హల్లెలూయా, 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 ఆమేన్. ఇంతవరకు మనం ప్రభువుని స్తుతించాం, ఆరాధించాం, ప్రభుని మహిమపరిచాం. మరొకసారి దేవుని వాక్యంలోకి మనం ప్రవేశించబోతున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఈ యొక్క వాక్య పరిచర్య కొరకు, ఆరాధన కొరకు ఆహ్వానిస్తూ, మీరందరూ బాగున్నారా? సంతోషంగా ప్రభుని మనం ఆరాధిద్దాం, ఆయన సన్నిధిలో ఆయన వైపు చూద్దాం.
ప్రార్థనతో ఈ సమయంలో వాక్య పరిచర్యలోకి మనం ప్రవేశిద్దాం. నాతో పాటు మీరు ఏకీభవించండి. మహోన్నతుడు మహాగణుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు సహాయం చేశారు. ఈ సమయంలో మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి, ధ్యానించడానికి, మీ వాక్యం ద్వారా మా జీవితాలను మార్చుకోవడానికి, మీ వాక్యం ద్వారా మా జీవితాల్లో మీ కార్యాలను చూడటానికి ప్రభువా మీకు మరొకసారి మమ్మల్ని అప్పగిస్తూ ఆ కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. మరొకసారి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క జీవితాలను, కుటుంబాలను, పరిస్థితులను వినే వాక్యం ద్వారా మీకు మహిమకరంగా మార్చబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఆరాధన దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం ఇది. కాబట్టి ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. మీరందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 43 అధ్యాయంలో మొదటి 2 వచనాలు. ఐజియా చాప్టర్ 43 1 and 2 1-2 వచనాలు నేను చదువుతున్నా. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. యేసన్ గారు కూడా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒక అద్భుతమైన పాట ఆయన పాడాడు. మరొకసారి విందాం. అదో కలిసి మీరు కూడా జస్ట్ చిన్న కోరస్ పాడదాం, ప్రభువుని మహింపరుద్దాం. జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. కాబట్టి జలములలో బడి వెళ్ళిన, అగ్నిలో బడి నడిచిన కాలిపోవు, మునిగిపోవు అని చెప్పి దేవుడు ఒక అద్భుతమైన ప్రామిస్ మనకి ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా నీకేం కాదు అన్న ఆ ధైర్యాన్ని, భరోసా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని మనం నమ్ముదాం, దేవుణ్ణి మనం మహింపరుద్దాం. ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్. సాధారణంగా పిల్లల్ని మనం బయటికి వెళ్దాం, షికార్కి వెళ్దాం అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అలాగే ఒక తండ్రి తన 4 పిల్లల్ని కూడా మనం బయటికి వెళ్దాం అని చెప్పి వారిని చక్కగా రెడీ చేసి వారిని బయటికి తీసుకువెళ్ళాడు. ఒక బోట్లో సముద్రంలో విహరిస్తున్నారనమాట. బోట్ షికార్ చేస్తున్నారు. ఆ సముద్రంలో ఒక చోట ఆ బోట్ నాపి ఆ 4 పిల్లలతో తండ్రి చెప్తున్నాడు, నేను చెప్పింది మీరు చేస్తే మీరు ఏది అడిగినా సరే నేను మీకు ఇస్తాను అనగానే ఆ 4 కూడా డాడీ మీరేం చెప్పినా చేస్తాం అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా, ఎందుకంటే వాళ్ళ నెత్తిలో
వాళ్ళ నాయన్ని అడగవలసిన ఎన్నో ఉన్నాయి. ఏదైనా అడగండి, ఎన్నైనా అడగండి, నేను చెప్పింది మీరు చేయండి, నేను మీరేది అడిగినా నేను దాన్ని చేస్తాను, నేను ఒకటే చెప్తాను, మీరు ఎన్నైనా అడగవచ్చు అని చెప్పి ఒక చక్కని ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళు ఎక్సైటింగ్ ఉన్నారనమాట. మా డాడీ ఏం చెప్తాడు, ఎస్ చేద్దాం అని నలుగురు అనుకుంటున్నారు. ఈ టైంలో ఆయన ఏమన్నాడంటే, ఈ బోట్లో నుండి ఆ సముద్రంలోకి ఎవరు దూకుతారు, మీరు ఎవరైతే ఆ పని చేస్తారో ఈ బోట్లో నుండి సముద్రంలోకి దూకండి, ఎవరైతే దూకుతారో వారికి వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తారు అని ఆ తండ్రి అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇంక దూకితే మనం ఏడ కనపడతాం, ఇంక అడగటానికి ఏడ ఉంటుంది, ఇదేం మతలబ్బు, ఈయన మన సాగు కోరుకుంటున్నాడు, ఈయన బ్రతుకుంటే బఠానీలు తిందాం అని ఎవ్వడు కూడా దూకట్లే. పెద్దోడిని అడిగాడు, నాయన దూకుతారు అంటే నమస్కారం డాడీ అని చెప్పాడు, ఆడు పక్కకి వెళ్ళిపోయాడు. రెండో వాడిని అడిగాడు, నాయన నువ్వు దూకుతావంటే వాడు కూడా ఆడేం మాట్లాడలేదు, వాడు కూడా సైడ్కి వెళ్ళిపోయాడు. మూడో వాడిని అడిగాడు, మరి దూకుతావా సముద్రంలో కంటే వాడు కూడా ఏం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. నాలుగో వాడిని అడిగాడు, నాయన నువ్వు దూకుతావంటే వాడు కొంచెం గుండె నిబ్బరం చేసుకుని చెప్పేది మా నాయన చెప్పాడు అని చెప్పి వాడికి లోపల వాళ్ళ నాయన మీద వాడికి ఉండే నమ్మకం ఉంది. మా నాయన ఎప్పుడు కూడా నా చావు కోరుకోడు, ఇందులో ఏదో ఉంది అని చెప్పి వాడు వాళ్ళ నాయన మీద ఉన్న అన్ని రోజులు వాళ్ళ నాయనతో వాడుకున్న అనుబంధాన్ని బట్టి వాడికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దూకుదాం ఏమైతే అయింది, మా నాయన చెప్పాడు కాబట్టి, ఎవరో చెప్తే వేరే సంగతి, మా నాయన చెప్పాడు, మా నాయన చెప్తే ఏదైనా చేస్తాను, నీళ్ళలో దూకమన్నా అగ్నిలో దూకమన్నా దూకుతా. వాళ్ళ డాడీతో చెప్పాడు, నాయన నువ్వు చెప్పావు కాబట్టి నీళ్ళలో కాదు అగ్నిలోనే దూకుతాను, నువ్వు చెప్పినందుకు నేను చేస్తానని చెప్పి ఎగిరి దూకాడట. దూకగానే ఏమైంది తెలుసా, ఆ నలుగురికి కూడా ఆల్రెడీ ఆయన వేసిన డ్రెస్లో లైఫ్ జాకెట్స్ ఉన్నాయి. వాడు అలా దూకగానే ఆ జాకెట్ ఓపెన్ అయిపోయింది. మామూలుగా అయితే మునిగిపోవాలి, ఆ జాకెట్ ఏం చేసిందంటే వాడు చక్కగా స్విమ్మింగ్ చేయడానికి, వాడు స్విమ్మింగ్ రాదు, ఎవరికి రాదు స్విమ్మింగ్, ఆ నలుగురిలో లైఫ్ జాకెట్ ఓపెన్ అయిపోయింది, వాడు చక్కగా స్విమ్మింగ్ చేస్తున్నాడు. వెంటనే వాళ్ళ డాడీ వాడిని పట్టుకుని పైకి తీసుకున్నాడు. మిగతా వాళ్ళు వేరే మోకాలు చూస్తున్నారు. ఇది టెస్టింగ్ అనమాట. దేవుడు కూడా అంతే, దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడే. అగ్నిలోకి ఎందుకు వెళ్ళాలి, లేకపోతే నదుల్లోకి ఎందుకు వెళ్ళాలి, సముద్రంలోకి ఎందుకు వెళ్ళాలి, దానికి ఒక రీజన్ ఉంది. మనం చూస్తాం నిర్గమకాండంలో మనం చూస్తే ఆ రోజు ఇశ్రాయేలీయులు దేవుడు ఎర్ర సముద్రంలో నడిపించాడు. న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు కూడా నీళ్ల మీద నడిచాడు. ఆయన ప్రజలనేమో నీళ్లలో నడిపించాడు, ఆరిన నేల మీద, కానీ ఆయన అయితే నీళ్ల మీద నడిచాడు. ఇది మనం ఆలోచించినట్లయితే ఎందుకు ఈ వాక్య భాగాన్ని దేవుడు రాయించాడు, ఎవరికి సంబంధించింది? దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట కూడా అది దాని యొక్క ఉద్దేశం ఏంటో, ఆ పరిస్థితులు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి అన్న విషయాలు మనం దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఇక్కడ రాయబడిన విషయాలు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో అది కనెక్ట్ అయితే, అలాంటి స్థితిలో మనం ఉన్నట్లయితే నో డౌట్ నీ జీవితంలో అగ్ని అయినా నీళ్ళైనా ఏదైనా సరే నీకేం కాదు. ఎందుకంటే నీలో నీతో ఉన్న ఆ మహోన్నతుని బట్టి. కాబట్టి ఇక్కడ ఈ విషయాలను మనం జాడిందాం. మొదటి వచనం మనం చూస్తే ఇక్కడ 43వ అధ్యాయంలో మొదటి వచనం, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా. మొట్టమొదటిగా ఇక్కడ మొదటి వచనంలో ఒక మాట దేవుడు మెన్షన్ చేశాడు. డైరెక్ట్గా ఇశ్రాయేలు అనలేదు, యాకోబు. యాకోబు అంటే అర్థం ఏంటంటే మోసగాడు అని అర్థం. నిన్ను సృజించిన వాడు యెహోవా.
నిన్ను పుట్టించినవాడు. దేవుడు మనల్ని ప్రసంగి గ్రంథంలో ఎలా పుట్టించాడంటే మోసగాళ్ళుగా పుట్టించలే, దొంగలుగా పుట్టించలే, పాపులుగా పుట్టించలే. ఆయన ఎలా పుట్టించాడు? బైబిల్లో ప్రసంగిలో ఇలా రాయబడింది, దేవుడు నరులను యథార్థవంతులుగా చేశాడు, కానీ వారు వివిధమైన తంత్రాలని కల్పించుకున్నారు. కాబట్టి ఆయన మనల్ని యథార్థవంతులుగా చేశాడు, కానీ మనం వివిధమైన తంత్రాలు, పాపులుగా మారింది, దొంగలుగా మారింది. ఈ రీతిగా ఈరోజు కనిపిస్తున్న ప్రతి క్యారెక్టర్ కూడా అది మనం తెచ్చుకున్నది. కాబట్టి ఆయన మనల్ని పుట్టించాడు, మనమేమో పాడైపోయాం. మరలా సెకండ్ లైన్లో ఇలా రాయబడింది, నువ్వు యాకోబులా ఉండొచ్చు, నువ్వు మోసగాళ్ళలా ఉండొచ్చు, నువ్వు పాపిలా ఉండొచ్చు, కానీ దేవుడు నీ జీవితాన్ని సెకండ్ లైన్లో మనం చూస్తే, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవదూతలతో కూడా అనలేదు మాట. ఈ వర్డ్ మనతో తప్ప దేవుడు ఎవరితో చెప్పలే. నీవు నా సొత్తు. ఎలా కొనుక్కున్నాడు అనుకున్నారు ఆయన? విలువ పెట్టి ఆయన రక్తాన్ని ఇచ్చి మనం కొన్నాడు. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మోసగాళ్ళుగా పాపులుగా ఉన్న మనలను పవిత్రపరిచి ఆయన రక్తంతో మనలను శుద్ధి చేసి ఆయన రక్తంతో మనం కొన్నాడు. ఎందుకు కొన్నాడంటే, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అని మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఫస్ట్ యాకోబులా ఉన్నాం, మొదట మనం చూస్తే పాపులుగా ఉన్నాం, కానీ దేవుడు ఆ పాపిని పరిశుద్ధుడిగా మార్చాడు. ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా ఇశ్రాయేలు పైనేమో సృజించాడని ఉంది, ఇక్కడ చూస్తే నిర్మించాడు. మనల్ని ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలుగా మనలను చూసినట్లయితే ఆయన ఆ రీతిగా మలిచాడు. ఇశ్రాయేలు అంటే దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఇశ్రాయేలు ఒక ప్రత్యేకమైన టైటిల్ అది. ఈ మొదటి వచనంలో ఆయన యాకోబులా ఉన్నాడు. యాకోబులా ఉన్నప్పుడు దేవుడు ఈ రెండవ వచనం యాకోబుకి వర్తించుతుంది. ఈ రెండవ వచనం ఇశ్రాయేలుగా మార్చబడితేనే వర్తిస్తుంది. ఆయన ఫస్ట్ స్టేజ్ యాకోబులా ఉన్నాడు. సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు యాకోబు మోసగాడు ఏమైపోయాడంటే ఇశ్రాయేలు దేవునితో పోరాడి గెలిచాడు, విజయాన్ని పొందినవాడు, దేవుని చేత మెప్పు పొందినవాడు, దేవుని చేత సాక్ష్యాన్ని పొందినవాడు. ఇశ్రాయేలు నీవు నా సొత్తు, భయపడొద్దు. కాబట్టి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు జలములలో బడి వెళ్ళినా, నువ్వు అగ్నిలో బడి నడిచినా కాలిపోవు, మునిగిపోవు అని చెప్పాడు. మనం నిర్గమకాండంలో చూస్తే ఇశ్రాయేలీల్ని ఎర్ర సముద్రం నడిపించాడు, నీళ్ళలో నడిచారు, వాడు ఆరిన నేల మీద నడిచారు. న్యూ టెస్ట్మెంట్లో యేసుప్రభు వారేమో నీళ్లలో నడవలే, నీళ్ల మీద నడిచాడు, నీళ్ల పైన నడిపించాడు కూడా. ఈరోజు మన జీవితంలో ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా అగ్నిలో నడిచే అనుభవం ఉంది, నీళ్లలో నడిచే అనుభవం ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఒక రెఫరెన్స్ మీరు చూడండి, కీర్తనల గ్రంథంలో 66వ కీర్తన 12వ వచనంలో అక్కడ ఇలా రాయబడింది, నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లుగా నువ్వు చేసితివి, నిప్పులలో నీళ్లలో మేము పడి తిని, అయినను నీవు మమ్ము సమృద్ధి కలిగిన స్థలములకు నడిపించావు, నీవు మాకు సమృద్ధినిచ్చావు. అంటే మన జీవితంలో సమృద్ధిని పొందాలంటే యేసుప్రభువు వారు చెప్పారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను.
కాబట్టి సమృద్ధి కావాలి, సమృద్ధి అయిన ఆశీర్వాదం కావాలంటే దానికి ముందు నిప్పులలో నీళ్లలో వెళ్ళాలి. దేవుడే కాదండి నిప్పులలో నీళ్ళలో వేసేది, దెయ్యం కూడా నిప్పులలో నీళ్ళలో వేస్తుంది, తెలుసా మీకు? అందుకని మార్క్స్ వార్తలు మనం చూస్తాం, యేసు ప్రభు వారు ఆ రూపాంతర కొండ మీద నుంచి దిగొచ్చిన తర్వాత కింద ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో 20 నుంచి 23 వచనాలు మీరు చదివినట్లయితే ఆ తండ్రి యేసు ప్రభు వారితో చెప్తున్నారు, అయ్యా నా కుమారుణ్ణి ఈ దెయ్యం పట్టి పీడిస్తుంది, నీ శిష్యులను అడిగాను కానీ వారి వల్ల కాలే, నువ్వేదైనా కనికరపడి నా కుమారుణ్ణి విడిపించు అని యేసుప్రభు వారిని అడిగినప్పుడు యేసుప్రభు వారు చెప్పారు, ఇది ఎప్పటి నుండి జరిగింది, అసలు ఏం జరుగుతుంది అని ఆ తండ్రిని అడిగినప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు, ఒక దెయ్యం వీడిని పట్టుకుంటుంది, అది వీడిని నిప్పులలో అగ్నిలో నీళ్లలో పడవేస్తుంది, నువ్వు నా మీద కనికరపడి నాకు సహాయం చేయి అన్నప్పుడు యేసుప్రభు వారు ఆ దెయ్యం నుంచి వాడిని విడిపించారు. దాని కాన్సెప్ట్ కూడా ఏంటంటే నీళ్ళలో వేస్తుంది, అగ్నిలో కూడా వేస్తుంది. అందుకని ఆ రోజు మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే శానా దెయ్యం పట్టినవాడు యేసు ప్రభు వారు వాడి దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడుతున్నప్పుడు దెయ్యాలు ఇలా చెప్పినాయి ఆయనతో, ప్రభు మమ్మలను ఆ పందుల్లోకి పంపించు. యేసు ప్రభు వారు పర్మిషన్ ఇచ్చాడు దెయ్యాలకి, 2000 పైన ఉన్నాయంట పందులన్నీ కూడా. ఎప్పుడైతే ఆ దెయ్యాల పందుల్లోకి వెళ్ళియో మీరు మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో మీరు చూస్తే అవన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళినాయంట, అన్ని సముద్రంలో పడి చచ్చినాయి. చూడండి, ఇది కూడా సముద్రంలోకి నడిపించింది. ఎందుకు నడిపించిందంటే చంపడానికి. ఆ రోజు ఇశ్రాయేలీని దేవుడు సముద్రం నడిపించాడు, ఎందుకంటే ఆయన ఎంత గొప్పవాడో దాన్ని ప్రూవ్ చేయడానికి. ఇంకా మీరు పాత నిబంధనలో మీరు చూస్తే మీరు రాజుల 2వ గ్రంథంలో చాలా బాధ కలిగించే రిఫరెన్స్ అది. 2 Kings 17:31లో అప్పుడున్న అన్యజనులు దేవతలకి పిల్లల్ని చూసినట్లయితే బలి అర్పించేవారట, అగ్నిలో కాల్చేసేవారు పిల్లల్ని. మీరు ఆ రిఫరెన్స్ చూడండి, 17th చాప్టర్ 2 Kings 31లో అగ్నిలో పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని అగ్నిలో వేసేసేవారు. ఇది దెయ్యాలు కూడా మనుషులు ఏం చేస్తున్నాయి, అగ్నిలో వేస్తున్నాయి, ఎందుకంటే చంపడానికి. నీళ్ళలోకి తీసుకెళ్తున్నాయి, ఎందుకంటే ఫైనల్ వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే చంపాలి. అందుకే సాతాన్ కాన్సెప్ట్ ఏంటంటే నాశనం చేసేవాడు. వాడు చూసినట్లయితే దొంగ, చూసినట్లయితే హత్య చేసేవాడు అని రాయబడింది. చంపడమే వాడు టార్గెట్. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, బ్రతికించాలి. నీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా, శోధన వచ్చినా, సమస్య వచ్చినా నీ జీవితంలో నీకు లైఫ్ ఇవ్వాలి, నీ జీవితంలో మేలు చేయాలి, నిన్ను ఆదరించాలి, నిన్ను ధైర్యపరచాలి, నిన్ను స్వస్థపరచాలి, నిన్ను బ్రతికించాలి. అది ఆయన కోరుకునే మనందరి విషయంలో ఆయనకున్న ఆలోచన అది. కాబట్టి డెవిల్ కాన్సెప్ట్ కూడా వాడు అగ్నిలో వేస్తాడు, నీళ్ళు వేస్తాడు, ఎందుకంటే బ్రతికించడానికి, చంపడానికి. కానీ దేవుడు ఎందుకు అగ్నిలోకి తీసుకువెళ్తున్నాడు, దేవుడు ఎందుకు నీళ్ళలోకి చూసినట్లయితే ఆ రోజు ఇశ్రాయేలుని తీసుకువెళ్ళాడు అన్నది మనం ధ్యానించినట్లయితే దేవుని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చివరి వచనం మనం చూస్తాం, 29వ వచనం, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మీరు వండర్ అవుతారు, ఎందుకు మనల్ని అగ్నిలోకి దేవుడు తీసుకెళ్తున్నాడంటే మనం కూడా అగ్నిలా మారాలి. యు ఆర్ లైక్ ఏ ఫైర్. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలా ఉన్నాడంటే మండుచు ప్రకాశించు దీపము. మీరు చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు కూడా అగ్ని జ్వాలలు అని రాయబడింది, ఒక్కొక్కరి మీద వ్రాలగా. అలాగే జకరియా గ్రంథం, జకరియా 2:5లో నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండును. అలాగే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే 23:29లో నా వాక్యం అగ్ని వంటిది కాదా అంటాడు.
అలాగే అదే ఇర్మియా గ్రంథం 20 అధ్యాయం 9వ వచనంలో దైవజనుడు ఇర్మియా గారు అంటారు, నాకు చాలా కష్టం వస్తుంది, బాధ వస్తుంది, దేవుని గురించి మాట్లాడుకుంటుంటే మంచిది, దేవుని గురించి మాట్లాడితే దేవుని కొరకు జీవిస్తే ఈ కష్టాలు ఈ బాధలు వస్తున్నాయి అని చెప్పి ఆయన మాట్లాడకూడదు అనుకున్నాడట. కానీ లోపల దేవుని వాక్యము ఆయనకి అగ్ని వలె మండుతుంది. లోకాసు వార్త 24 అధ్యాయంలో కూడా శిష్యులు అన్నారు, మనతో ఆయన లేఖనాల గురించి మాట్లాడుతున్నప్పుడు మన హృదయం ఎందుకు మండలేదు? కాబట్టి అగ్ని అన్నది దైవ సన్నిధికి నిదర్శనం. అది ఈ అగ్ని ఎలాంటిదో తెలుసా? అందుకనే ఆ రోజు నిర్గమకాండ 3వ అధ్యాయంలో మోషే ఒంటరి అయిపోయాడట. ఆ పొద మండుతుంది కానీ బూడిది కాలే. దేవుడు బూడిద చేసేవాడు కాదు, బూడిదని ఆ మట్టిని చూసినట్లయితే మహిమగా మార్చాడు. ఈ దెయ్యం ఏం చేస్తుంది? మనిషిని మట్టిగా మార్చేస్తుంది. ఇది ఆయన ఏం చేశాడు? మట్టిని మనల్ని ఎలా చేశాడు? ఏమండి, మహిమ ప్రభావములతో మనలను ఆయన సృష్టించాడు. కాబట్టి దేవుడు కూడా ఆయన అగ్ని, ఆయన వాక్యం అగ్ని, ఆత్మ అగ్ని. కాబట్టి మన జీవితంలో ఈ అగ్ని అనుభవం ఏంటంటే దేవుని స్వరూపానికి సంబంధించింది. మనం కూడా ఇప్పుడున్న రోజుల్లో ఎలా ఉండాలంటే అగ్నిలా ఉండాలి. మీరు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన దూతలు వాయువులుగాను, ఆయన సేవకులు అగ్ని జ్వాలలుగాను ఆయన చేశారు. కాబట్టి ఎందుకు ఆయన యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత ఏం జరిగిందంటే, ఈరోజు మన జీవితంలో కూడా ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభు బిడ్డగా మారిన తర్వాత మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? అగ్నిలోకి వెళ్తున్నాం. అందుకని ఇశ్రాయేలు గురించి ఏమని రాయబడింది? ఇనప కొలిమిలు ఏమంటుంది? అగ్ని. కాబట్టి దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి బిడ్డగా జీవించడం అంటే అర్థం ఏంటంటే కొలిమిలోకి వెళ్తామే. ఈరోజు కూడా మనల్ని కూడా, అందుకనే మీకు ఈ మాట కూడా మీరు మీ లేఖనాల్లో చూడండి, వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇది మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది. యెషయా గ్రంథం 48 అధ్యాయం 10వ వచనంలో అక్కడ దేవుడు అంటాడు, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని. ఇబ్బంది, శోధన, కష్టం ఇవన్నీ ఏంటంటే లైక్ ఏ కొలిమి. అది అందులో దేవుడు ఏం చేశాడట? పరీక్షించాడు, పుటమి వేశాడట. అందుకనే యోబు గారు ఇలా చెప్పారు, 23వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వచనంలో, నేను శోధించబడిన మీదట సువర్ణం వలె మారేదను. కాబట్టి అగ్నిలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అగ్నిలోకి వెళ్ళక ముందు, అంతకుముందు చూస్తే యోబు గారు సువర్ణం కాదు. అగ్నిలోకి వెళ్ళిన తర్వాత ఆయన డిజిగ్నేషన్ మారిపోయింది, సువర్ణం, బంగారం అయిపోయాడు ఆయన, లైక్ ఏ గోల్డ్. కాబట్టి మన జీవితంలో అగ్ని అనుభవం దేన్ని సూచిస్తుందంటే దేవుని స్వరూపాన్ని చూపిస్తుంది, దేవుని పోలికను చూపిస్తుంది. అది కష్టమే. అగ్నిలో వెళ్ళటం అంటే కష్టమే, అది ఛాలెంజ్తో కూడింది. ఆ రోజు షద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా మనం చూస్తే ఆ నెబుకద్నెజర్ టైంలో వాళ్ళు ఎందుకు అగ్నిలోకి వెళ్ళారు? పైగా మామూలు అగ్నికి అది 7 అంతలు చేసేదట. అక్కడ ఆయన ఒక మాట అంటాడు, ఆ నెబుకద్నెజరు ఆ షద్రక్ మేషక్ అబేద్నెగోలు పిలిచి, అది నిజమా? ఏది నిజం? నేను చెప్పినట్లుగా మీరు చేయట్లేదు, అది నిజమా? అది నిజమా అంటాడు ఆయన. 3వ అధ్యాయంలో మనం చూస్తాం, చాప్టర్ 3లో చూసినట్లయితే 16లో మనం చూస్తాం, అది నిజమా? అలాగే మనం జెనసిస్ చాప్టర్ 3లో సాతాను కూడా ఏమని తెలుసు? అవ్వమని, ఇది నిజమా అంది. ఆయనేమో అది నిజమా అంటే, ఈమెమో ఇది నిజమా. కానీ వాళ్ళకి నిజం తెలుసు. మన అవ్వమ్మకు మాత్రం ఆమెకు నిజం తెలియలే. డెవిల్ చెప్పింది నిజం అనుకుంది తప్ప
దేవుడు చెప్పింది సత్యం అనుకోలే. అందుకని మరణాన్ని చూసింది. ఇక్కడ వీళ్ళకి తెలుసు నిజమేంటో. నేను నిజమా, నేను చెప్పింది మీరు చేయట్లేదు, అది నిజమంటే నిజమే, నువ్వు చెప్పింది మేము చేయట్లేదు. నిజంగా వాళ్ళకున్న ఆ గట్స్. అటువంటి సమస్య వచ్చినప్పుడు, అటువంటి శోధన వచ్చినప్పుడు, నేను చెప్తున్నాను, ప్రభువుని కలిగి ఉన్నటువంటి అంత ఈజీ కాదు. ప్రభు కొరకు జీవించడం అంటే నాట్ ఈజీ. ఇది అందరి వల్ల కాదని కూడా దేవుడు చెప్పాడు. అనేకులు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు కానీ వారి వల్ల కాదు. ఈరోజు క్రిస్టియానిటీ అంటే అమ్మా నూడిల్స్ తిన్నంత ఈజీ కాదు. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. నువ్వు దేవుని మేలు పొందడం అన్నది ఈజీనే. నువ్వు స్వస్థత పొందడం అయినా, ఆదరణ పొందడం అయినా, రక్షణ పొందడం అయినా చాలా ఈజీ అది. కానీ ప్రభు కొరకు జీవించడం మాత్రం వెరీ ఎక్స్పెన్సివ్. అందుకని యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఎవడైనా నా కొరకు జీవించాలంటే తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. చూడండి ఎంత ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి. కాబట్టి ప్రభు కొరకు జీవించినప్పుడు మనం ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటాం. ఆ రోజు యోబు గారు కూడా దేవుని కొరకు జీవిస్తున్నాడు. ఆయన యథార్థంగా జీవిస్తున్నాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనం అసహించుకున్నాడు. దేవుని కొరకు జీవించినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఇంట్లో సమస్యలు వచ్చినాయి, భార్యతో సమస్యలు వచ్చినాయి, స్నేహితులతో సమస్యలు వచ్చినాయి, ఆరోగ్య సమస్యలు వచ్చినాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒక మాటలో చెప్పాలంటే ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి, అన్నీ వచ్చినాయి. ఈరోజు ప్రభువుని కలిగి ప్రభు కొరకు జీవించాలనుకున్నప్పుడు, ఏదో మామూలుగా జీవించే వాళ్ళ సంగతి వేరు. ఇది ఎవరి కొరకు సంబంధించిన వాక్యం అంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన వారికి సంబంధించిన స్టేట్మెంట్ ఇది. ఒకప్పుడు యాకోబు, కానీ అలా లేడు, ఇప్పుడు ఇశ్రాయేల్ అయిపోయాడు. అప్పుడు శరీర సంబంధిగా ఉన్నాడు, తర్వాత ఆయన ఆత్మ సంబంధిగా మార్చబడ్డాడు. ఆత్మ సంబంధిగా మార్చబడిన తర్వాత ఆయన జీవితంలో పాలు తేనెలు కనపడలే, సముద్రాలు, అగ్ని కనిపించింది. తర్వాత పాలు తేనెల తర్వాత నెక్స్ట్ పార్ట్, అది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఏంటి? అగ్ని. అంటే దేవుడు ఫస్ట్ ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎందులో తీసుకెళ్తున్నాడంటే మనల్ని ఆయన అగ్నిలోకి తీసుకెళ్తాడు. అందుకని ఆ రోజు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏమన్నాడంటే, నేను మీకు నీళ్ళల్లో బాప్తిస్మ ఇస్తాను, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మ ఇస్తాడు. చూడండి, రెండు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. నీళ్ళ అనుభవం ఉంది, అగ్ని అనుభవం ఉంది. అగ్ని అంటే వాక్యం, వాక్యానుసారంగా జీవించడమే అగ్ని లాంటిది. కాబట్టి దేవుని కొరకు జీవించినప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. ఇప్పుడు అగ్నిలో చేయి పెడితే అంటావా, నువ్వు ఆహ్లాదకరంగా ఉండదు. అది అగ్నిలో వెళ్ళిపెట్టండి ఎలా ఉంటుంది? అదే స్వీట్లో వెళ్ళిపెట్టి నోట్లో పెట్టుకుంటే అది వేరుగా ఉంటుంది. అందుకని పాపము యోబు గారు ఏమన్నారంటే, నేను ఒకప్పుడు అడుగు పెడితే నేతిలో పడిందట. నేతిలో పడితే ప్రాబ్లం లేదు, అది అగ్నిలో పడితే, అగ్నిలో పడగానే ఎవరైనా సరే అగ్నిలో ఈ చెయ్యి పెట్టగానే ఆ సౌండ్ ఎలా వస్తుందో తెలుసా మీకు? మన ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంటుంది, ఆ పెయిన్ వేరుగా ఉంటుంది. కానీ అది కొద్దిసేపు మాత్రమే, మనం తట్టుకోవాలి. శద్రక్ మేషక్ అబేద్నెగోలు 4 రోజులు లేరు అందులో. కొంత సమయం టెస్టింగ్ పీరియడ్ అది. కాబట్టి నువ్వు ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో అగ్ని లాంటి పరిస్థితులు నీ ఇంట్లో రావచ్చు, భార్య ద్వారా రావచ్చు, భర్త ద్వారా రావచ్చు, పిల్లల ద్వారా రావచ్చు, ఆర్థికంగా పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉండొచ్చు. ఎన్ని వచ్చినాయి అవన్నీ కూడా ఆ రోజు యోబు గారి జీవితంలో
దేవుని కొరకు జీవించినప్పుడు ఆయన జీవితంలో ఎన్ని సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్, నైబర్స్, ఇంకా మోకమ్ముడిగా అన్ని కోణాల్లోంచి. అందుకని యేసుప్రభువు వారు చెప్పారు మత్తయి సువార్తలో, ఆ ఇంటిని 4 వైపుల నుంచి కొట్టిందట తుఫాన్. ఎప్పుడైనా తుఫాన్ వచ్చినా వన్ సైడ్ వస్తుంది, తూర్పు నుంచో పడవ నుంచి వస్తుంది. కానీ ఇదేం తుఫాన్ అంటే 4 కార్నర్స్ కూడా. ఆ రోజు యోబు కుమారుల విషయంలో కూడా వాళ్ళు ఉంటున్న ఇంటిని 4 వైపులుగా చూసినట్లయితే అది కూలిపోయినట్లుగా రాయబడింది. కాబట్టి మన జీవితంలో ప్రభువు కొరకు జీవించినప్పుడు మన జీవితంలో అగ్ని లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం చెప్పాలి యోబు గారిలాగా, నేను శోధించబడిన మీదట సువర్ణ వలె మారేదను. ఆ పాట పాడాలి. అప్పుడు ఏదో మందిరంలో అందరితో కలిసి పాడటం కాదు. నీ జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో, నీ జీవితంలో ఎదురయ్యే నిందల్లో, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లో ఈ రీతిగా ప్రభువుని స్తుతించాలి. కాబట్టి అగ్ని అనుభవం ఏంటంటే, ప్రభు కొరకు నువ్వు జీవించినప్పుడు నిన్ను పరీక్షించడానికి దేవుడు పెట్టి టెస్ట్. ఆ రోజు శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏ రీతిగా మాట్లాడారో ఈరోజు మనం కూడా అలా మాట్లాడాలి. ఈ భయంకరమైన అగ్ని నుండి మమ్మల్ని తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా నువ్వు చెప్పింది చెయ్యము, కానీ ఆయన ఏం చెప్పాడు అదే చేస్తాం. చూడండి, దేవుడిని నమ్మటం అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది చేయటం. ఆ నెబుకద్నెజరుకి ఎందుకు అంత మంట పుట్టిందంటే ఆయన చెప్పింది చేయలేదని. మనం ఈ లోకస్తులాగా ఉండవు. మనకి దేవుడు ఏర్పాటు చేసిన వే ఈజ్ డిఫరెంట్. వాళ్ళకి ఆ విషయం అర్థమైంది. దేవుని కొరకు జీవించడం అంటే లైక్ శద్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళకున్న చూసినట్లయితే అటువంటి గ్రహింపు మనకు ఉండాలి. కాబట్టి మనం చూసాం వారి విషయంలో ఏం జరిగింది. 7 అంతలు చేసినప్పటికీ ఈ శద్రక్ మేషక్ అబేద్నెగోలు తీసుకెళ్లి ఎవరైతే వేశారో వాళ్ళు చనిపోయారు తప్ప శద్రక్ మేషక్ అబేద్నెగోలకి కనీసం అగ్ని వాసన కూడా అంటనివ్వలేదట. వాళ్ళ బట్టలు ఎలా ఉన్నాయి, ఆ స్మెల్ కూడా రాలే. అంటే దేవుడు ఆ రోజు వారిని ఆ అగ్ని ద్వారా పరీక్షించాడు. పరీక్షించబడినప్పుడు వాళ్ళు గోల్డ్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రభువుని తెలుసుకున్న తర్వాత మనకు వచ్చే సమస్యలు, మనకు వచ్చే శోధనలు, నువ్వేంటో, నీ విశ్వాసం ఏంటో, నీ ఆత్మీయత ఏంటో, దేవునితో నీకున్న అవగాహన ఏంటో, దేవునికి నీకున్న సంబంధం ఏంటో అది ప్రూవ్ చేయబడుతుంది. అగ్ని లేకపోతే దేనికి కూడా ఆకారం రాదు. కాబట్టి అగ్ని ఏం చేస్తుందంటే నీ జీవితంలో ఒక డివైన్ షేప్ తీసుకొస్తుంది. దైవ స్వరూపాన్ని నీలో తీసుకొచ్చే అనుభవం అది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దాన్ని తృణీకరించదు. ప్రభు అగ్నిలో నడిచిన యోబులాగా నన్ను కూడా నువ్వు సువర్ణంలా మారుస్తావు అని ప్రార్థన చేయండి. నిజంగా మీ జీవితంలో ఆ అనుభవం ఒక అద్భుతమైన మేలు మీ జీవితంలో తీసుకొస్తుంది. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలోకి వెళ్ళక ముందు ఆ దేశంలో బానిసలు వాడు, చెరపట్టబడిన వాడు. కానీ అగ్నిలో నుండి బయటకు వచ్చిన తర్వాత అలా లేరు. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఆ దేశాన్ని పరిపాలించే వారిగా మారిపోయారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని ఉపయోగించాలి. అగ్ని అనుభవం నీకు ఎదురైనప్పుడు నీ ఫెయిత్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఆ విశ్వాసం నేను ఏం చేస్తుంది. అందుకని కీర్తన 91లో మనం చూస్తాం, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే గొప్ప చేస్తారు. కాబట్టి నెక్స్ట్ మీరు చూడండి, నెక్స్ట్ 4వ దేవుని మీరు చూడండి, శద్రక్ మేషక్ అబేద్నెగోల్ని దేవుడు ఏ ప్లేస్లో పెట్టాడు. కాబట్టి నమ్మాలి, దేవుడు నన్ను తప్పిస్తాడు, దేవుడు నన్ను రక్షించకపోయినా పర్వాలేదు, నాకేం కావాలి.
ఇట్లాంటి గ్రహింపు ఎవరికి వస్తుందో తెలుసా? యాకోబుకి రాదు, ఇశ్రాయేల్కి వస్తుంది. యాకోబు మైండ్ ఈజ్ డిఫరెంట్. కానీ ఇశ్రాయేల్గా మారిన తర్వాత మీరు గమనించండి, ఎంటైర్ డిఫరెంట్. ఎందుకంటే 2 కొరింథియన్స్ 5:17 మనం చూస్తాం, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి ఈ అగ్ని అనుభవాన్ని మనం ఏం నేర్చుకోగలం ఈ అనుభవం ద్వారా అంటే, ప్రభు కొరకు జీవిస్తే ఇలా ఉంటుంది అన్నది మనకి ఈ మాట మనకు నేర్పిస్తుంది. రెండవది మనం గమనించినట్లయితే, వారు నీళ్లలో నడిచారు, ఎర్ర సముద్రంలో వారు నడిచారు. ఎందుకు దేవుడు వారిని ఆ ఎర్ర సముద్రంలో నడిపించాడు అన్నది మనం గమనించినట్లయితే, ఎందుకు నడిపించాడు ఆయన ఎర్ర సముద్రంలో? ఏదైతే దేవుడు వారికి వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని పొందడానికి దేవుడు ఎన్నుకున్న రూట్ అది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మనం చూస్తే దేవుని కొరకు జీవించడం ఎంత ఇంపార్టెంటో నాకు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. దేవుని కొరకు జీవించడంలో ఆ రోజు నెబుకద్నెజర్ చెప్పింది ఏంటంటే, నా బొమ్మకు మీరు సాష్టాంగ పడండి. ఒకసారి ఒక ఆమె ఏం చేసిందంటే, ఆమె ప్రభువుని నమ్ముకుంది, కానీ ఒక అన్యుడిని పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఆయన చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆయన ఎక్కడికి వెళ్తే వెనకాల తిరిగి వెళ్ళాలి. ఆయన అన్యుడు కాబట్టి ఆమెని వేరే విగ్రహాల దగ్గర తీసుకువెళ్ళాడు. ఆయన మొక్కుతున్నాడు, ఆమె కూడా తప్పదు, ఇంకా భర్త వెనకాల ఫాలో కావాల్సిందే. ఆమె కూడా భర్త వెనకాల వెళ్ళి ఏమేం చేస్తుందని తెలుసా? చాలా తెలివిగా అక్కడికి వెళ్ళి, యేసు ప్రభువా, నేను నిన్నే గుర్తు చేసుకున్నాను, ఆయన ఈ విగ్రహానికి నేను మొక్కట్లేదు, కానీ నా మనసుని, నా హృదయాన్ని నువ్వు చూస్తున్నావు, నీకే నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నా ప్రార్థన ఆలకించు అని చెప్పి లోపల అనుకుందట. పైగా అదేదో గొప్పగా వచ్చినదో చెప్పింది, అన్న నేను ఇలాగా మా ఆయనతో పాటు వెళ్ళాను, కానీ ఆయనకి నేనేం చేశానో తెలియదు. దేవుడు హృదయాన్ని చూస్తాడు కదా, నా హృదయంలో యేసు ప్రభుకే ప్రార్థన చేశాను. అప్పుడు నాకు అనిపించింది, ఈ సత్యాన్ని కనుక శద్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్పుంటే వాళ్ళు ఈ ప్రాబ్లం వచ్చేది కదా. వాళ్ళకి తెలియదు పాపం ఈ సత్యం. ఇది అతి తెలివి, అందుకని వాళ్ళ జీవితాల్లో మార్పు లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంకా దరిద్రంగా మారారు. కానీ ప్రభువు కొరకు జీవించినప్పుడు, ఇంకొక మాట గుర్తు చేస్తున్నాను, బైబిల్ ఇలా రాయబడింది, తన ప్రాణాన్ని సహా ద్వేషించకపోతే వాడు నాకు శిష్యుడు కానేరడు. అంటే దేవునితో జీవించడం అంటే లైఫ్ అండ్ డెత్ లాంటిది. అది మరణంలా కనిపిస్తుంది, కానీ అందులోనే జీవం ఉంది. సాతానుది ఎలా ఉంటుందంటే లైఫ్ లా కనిపిస్తుంది, కానీ అందులో డెత్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఎక్స్పీరియన్స్, దేవుని కొరకు జీవించినప్పుడు నువ్వు అగ్ని గుండా వెళ్ళవలసి వస్తుంది. రెండవది, ఎందుకు నీళ్లలోకి దేవుడు తీసుకువెళ్ళాడంటే, ఏం నేర్పిస్తుంది ఈ సత్యం అంటే, వాగ్దానం పొందడానికి. ఆ రోజు ఇశ్రాయేలీలు ముందుకు వెళ్ళకుండా సముద్రం అడ్డుపడింది. సముద్రం అడ్డుపడినప్పుడు ఆ రోజు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను, వచ్చిన ఆటంకం వచ్చిన ప్రార్థన చేయడం కాదు. అక్కడ దేవుడు బైబిల్లో ప్రార్థన ఆపు అన్న ఒక సంఘటన ఇక్కడ రాయబడింది. మీరు వాక్య భాగం నేను చదువుతున్నాను, నిర్గమకాండంలో వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అది. నిర్గమకాండం 14:15 ఇలా రాయబడింది, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు క్వశ్చన్ మార్క్ సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పము. మన జీవితంలో ప్రభు కొరకు జీవించడం ఎంత ఇంపార్టెంట్. ఎందుకు జీవిస్తున్నాం అంటే దానికి ఒక రీజన్ ఉంది.
ప్రభు కొరకు ఎందుకు జీవించాలంటే నీకు ఒక వాగ్దానం ఉంది. నీ విషయంలో దేవుడు ఒక నిబంధన చేశాడు. నీ విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ విషయంలో దేవునికి ఒక సంకల్పం ఉంది. అది నీ లైఫ్లో నెరవేరాలి. జీవించడం అన్నది, ప్రభువుతో ఉండటం అన్నది ఒక విధంగా చెప్పాలంటే ప్రభు లేకుండా ఉండటం కష్టం. ప్రభుతో ఉంటే ఏది కష్టం కాదు. అగ్ని అయినా అది చూసినట్లయితే ఎటువంటి పరిస్థితి అయినా సరే నీ జీవితంలో అది మేలుకరంగా మారుతుంది తప్ప అది నీ జీవితంలో హానికరమైంది కాదు. కాబట్టి ప్రభు కొరకు జీవించే వారి విషయంలో, ప్రభు కొరకు జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది. నీకు ప్రత్యేకమైన ప్రామిసెస్ ఉన్నాయి. ఇలాంటి రిఫరెన్సెస్ మీరు బై హార్ట్ చేయాలి. 2 కొరింథియన్స్ 7లో ఉంటుంది. మనకి వాగ్దానములు ఉన్నవి కనుక, ఇశ్రాయేల్కి ఓన్లీ కానా ఒకటే ప్రామిస్ ఉంది, కానీ మనకి సింగులర్ కాదు, ఫ్లోరల్ ఉంది. మనకి వాగ్దానం ఉన్నవి. కాబట్టి వాగ్దానము నీకున్నప్పుడు అంత ఈజీగా వెళ్ళిపోయి తీసుకునేది కాదు. వాగ్దానం అంత ఈజీగా దొరికేది కాదు. ఏదో December 31st నైట్ ఒక ఆమె అయితే 20 తీసేసుకుంది. మరి ఒకటి కాదు, 2 కాదు, 20 తీసేసుకుంది. పోలే ఆమె ఆశను బట్టి నేను ఏమనలేదు. తర్వాత 6 months తర్వాత అడిగాను, మా అమ్మ 20 తీసుకున్నావు, అందులో ఎన్ని నెరవేరిని? ఆ ముఖం చూస్తే నాకు అర్థమైపోద్ది. ఏదో నువ్వు తీసుకుంటే నెరవేరేది కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఇశ్రాయేలీయులు వాగ్దానాన్ని పొందడానికి వెళ్ళినప్పుడు వారికి సముద్రము అడ్డొచ్చింది. నాకు అర్థం కాలే ఇక్కడ. అదే చెరువు అయితే, లేకపోతే కాలువ అయితే, నది అయితే ఎలా ఉండేది? డైరెక్ట్గా సముద్రం వారికి ఎదురయ్యేది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి డైరెక్ట్ 100 kgs లేపాడు అనుకోండి, 100 కిలోల వెయిట్ కనుక ఒకసారి లేపితే వాడికి 50 kgs, 25 kgs, 10 kgs, 5 kgs కష్టం కాదు. ఇప్పుడున్న వాటిలో సముద్రం కన్నా పెద్దది ఏదైనా ఉందా? ఇప్పుడు కాలువ కన్నా చెరువు పెద్దది, చెరువు కన్నా నది పెద్దది, నది కన్నా సముద్రం పెద్దది. కాబట్టి వారి జీవితంలో ఇంపాసిబుల్ అది. దేవునికి ఒక స్పెషల్ టైటిల్ ఉంది. ఆయనకి ఇర్మియా గ్రంథంలో ఇలా రాయబడింది, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? అసాధ్యుడు ఆయన. మరణం కూడా ఆయన ఏం చేయలేకపోయింది. సర్వ మానవాళి కోసం మన శరీరాన్ని ధరించి, మన పాపాల నిమిత్తం మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడు ఆయన. మరణం కూడా ఆయన దగ్గర చూసినట్టు తలదించుకుంది, మరణాన్ని మృంగివేశాడు. అసాధ్యుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి వారికి ఆ సముద్రం అడ్డు నిలబడినప్పుడు, నేను చెప్తున్నాను మీకు దైవజనుడిగా, మీకు ఎన్నో అడ్డులు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఏం చేయాలో తెలుసా? మీరు ఇక్కడ మనకి ఇవ్వబడిన అధికారాన్ని ఉపయోగించాలి. ఆ రోజు మోషేకి దేవుడు అధికారం ఇచ్చాడు, నువ్వు ఆ సముద్రంతో ఇలా చెయ్యి, కట్టబట్టుకుని వేసి కొట్టాడట. మన అధికారాన్ని ఉపయోగించాలి. ఇప్పుడు అపవాదం వచ్చింది, ప్లీజ్ దెయ్యమా వెళ్ళిపోండి, పోదాదే. యాకోబు రాసిన పత్రిక, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. కాబట్టి నీకు వాగ్దానం ఉంది. అంత మాత్రమే కాదు, దానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. సముద్రాలు, నదులు, యోర్దాన్ నది కూడా ఎదురైంది. సేమ్ ప్రాసెస్. వారికి ఉన్న అధికారాన్ని ఉపయోగించారు. యోర్దాన్ కూడా అది 2గా విడిపోయింది. ఈ రీతిగా మన అధికారాన్ని మనం ఉపయోగించినప్పుడు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఎందరైతే ఆయన అంగీకరించారో
వారందరూ కూడా దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత ఏం జరిగింది తెలుసా? అగ్ని లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అగ్నిలో వెళ్ళవలసి వచ్చింది, నదుల్లో, సముద్రంలో వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు అగ్నిలోకి వెళ్ళాడంటే ఆ వ్యక్తి దేవునికి సంబంధించిన వాడని ప్రూవ్ చేసుకోవడానికి. సముద్రంలోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే దేవుని వాగ్దానాన్ని పొందబోతున్నాడు. దేవుని వాగ్దానం ఆయన జీవితం నెరవేరబోతుంది. ఈరోజు మనకి ఎన్నో ఆటంకాలు కనిపిస్తున్నాయి, అవన్నీ సముద్రాలుగా చూద్దాం. ఆ రోజు సముద్రంలో నడిపించిన దేవుడు ఈరోజు మనకున్న ఈ అడ్డులన్నిటిని కూడా తొలగించి మనల్ని కూడా ముందుకు నడిపిస్తాడు. నీ జీవితంలో ఆయన ఏ వాగ్దానం అయితే చేశాడో దాన్ని ఎవ్వడు ఆపలేడు, ఏ అడ్డు కూడా దాన్ని ఆపలేడు. ఎప్పుడో తెలుసా? నీ అధికారాన్ని ఉపయోగించిన. ఎందుకంటే దేవుడు మనకి చూసినట్లయితే అధికారం ఇచ్చాడు. ఒకప్పుడు ఆయన మరణించక ముందు అపవాదికి అధికారం ఉంది. వాడికి చూసినట్లయితే వాడు ఆ రోజు యేసుప్రభు వారితో మాట్లాడారు, ఈ అధికారం అంతా నాకు అప్పగింపబడింది, నువ్వు నాకు మొక్కితే ఇవన్నీ ఇచ్చేస్తానన్నాడు. ఈరోజు దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కాబట్టి ప్రతి దాంట్లో మనం మాట్లాడదాం. ఉన్న అడ్డులు, ఆటంకాలు అన్నీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. ఎవరైతే అగ్నిలో నుండి బయటకు వస్తాడో వాడే అధికారాన్ని గుర్తించగలడు. అందుకని ఫస్ట్ ఇశ్రాయేలీయులు కొలిమిలోకి వెళ్ళారు, అగ్నిలోకి వెళ్ళారు, తర్వాత సముద్రంలోకి వచ్చారు. సముద్రంలోకి వచ్చిన తర్వాత వారికి ఉన్న అధికారాన్ని వారు వాడారు. ఆ అడ్డులన్నీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను, ప్రవచిస్తున్నాను, అద్భుతాలుగా మారిపోయాయి. నీ జీవితంలో ఉన్న అడ్డులన్నీ, ఆటంకాలన్నీ కూడా అద్భుతాలుగా మారునుగాక. కాబట్టి ఈరోజు ఈ విషయాలను మనం అర్థం చేసుకుందాం. మనం కూడా ఇటువంటి విశ్వాసపు అనుభవాల్లో ముందుకు సాగిపోదాం. దేవుడు మనల్ని ఆ రీతిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. కొన్ని విషయాలు తండ్రి మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథం 43 అధ్యాయంలో మొదటి 2 వచనాలు, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి నాయన తండ్రి ప్రభువా, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, ఎందుకు అటువంటి పరిస్థితులు వచ్చినాయి అన్నది మేము చూసినప్పుడు, అగ్ని మీ స్వరూపంలో మార్చబడటానికి, మీ బిడ్డని రుజువు చేసుకోవడానికి ప్రభువా ఆ పరిస్థితిని మీరు పెట్టారు. నదుల్లో నడవడానికి, సముద్రంలో నడిపించడానికి గల కారణం మీరు ఏదైతే వాగ్దానం చేశారో ప్రభు, ఆ వాగ్దానాన్ని చేరుకోవడానికి వారికి ఎదురైన అడ్డులన్నింటినీ కూడా ఏ రీతిగా వారు అధిగమించి వాగ్దానాన్ని పొంది మీ బిడ్డలుగా ఏ రీతిగా మిమ్మల్ని మహిమపరిచారో మేము కూడా ఆ రీతిగా మాకు ఎదురవుతున్న ప్రతి విధమైన అగ్ని లాంటి పరిస్థితుల్లో షద్రక్, మేషక్, అబేద్నెగోల వలె, నదుల లాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీల వలె మేము ముందుకు వెళ్ళటానికి మీతో ఉండి మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని పొంది మిమ్మల్ని మహిమపరిచే కృపను మాకు అనుగ్రహించమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా, వారు అగ్ని లాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు తండ్రి షద్రక్, మేషక్, అబేద్నెగోలకి ఉన్న మనస్సు వారికి దయచేయండి. సముద్రాలు, నదుల్లోంచి వెళ్తున్నప్పుడు మోషే లాంటి మైండ్, ఆ అధికారంతో ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. మా ముందు నాయన తండ్రి వారిని ఉంచారు, వారు నడిపించారు. ఈరోజు మమ్మల్ని కూడా నాయన తండ్రి ఆ రీతిగా మీరు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రీతిగా మేము మిమ్మల్ని మహిమపరచినట్లుగా కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదే రీతిగా దేవుడు మనకిచ్చిన వాటిలో నుండి ఆ ప్రభు మహిమ కొరకు, దేవుని వాక్యం యొక్క నెరవేర్పు కొరకు, దేవుని వాగ్దానాన్ని పొందుట కొరకు ఏదో 2 గంటల కార్యక్రమం అని చూడకుండా దేవుని వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చబడటానికి, దేవుని వాగ్దానాన్ని మన జీవితంలో పొందుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన సమయంగా మనం భావిద్దాం.
ఆఫరింగ్స్ అండ్ టైట్స్ అన్నవి దేవుని ఆరాధనలో ఒక ప్రత్యేకమైన భాగం. అది ఆయనే మన కొరకు అర్పణగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. కాబట్టి దేవునికి అర్పించడం అనేది ఆశీర్వాదం. దేవుని దగ్గర నుంచి తీసుకోవడం కంటే దేవునికి ఇవ్వటం గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు మన జీవితంలో మలాకి గ్రంథం 3:10 చెప్పబడిన రీతిగా, నా మందిరములో ఆహారం ఉండునట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులను తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మన ఆఫరింగ్స్ అర్పిద్దాం. దేవునికి అర్పించడం ద్వారానే మనం ఆరోగ్యంగా, ఆర్థికంగా మన జీవితాలు వర్ధిల్తాయి. ఇప్పుడున్న రోజులు కూడా మంచిగా లేవు. కాబట్టి వాక్యానుసారంగా జీవించడానికి నిర్ణయించుకోనండి. దేవుని ఆశీర్వాదాన్ని పొందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని యొక్క సహాయము, కాపుదల మన అందరికీ ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆ స్క్రీన్ మీద కనపడుతున్న డీటెయిల్స్కి మీ ఆఫరింగ్స్ అండ్ టైల్స్ పంపించండి. గ్లోరీ టు లార్డ్ జీసస్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. దానికి ముందుగా మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి, మెసేజెస్ పెట్టండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ఎవ్రీడే జరిగే ప్రేయర్స్లో మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనలో మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. యెషయా గ్రంథం 43 చెప్పబడిన రీతిగా యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు నాయన తండ్రి అగ్నిలో, నీళ్లలో
వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏ రీతిగా ఆయన జీవితాన్ని ప్రభువా మీరు మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, ఉన్నతమైన శాశ్వతమైన వాగ్దానాలు పొందే కృపను మీరు అనుగ్రహించిన రీతిగా ఈ సమయంలో మాకు కూడా కృపను అనుగ్రహించండి. మేము కూడా ఆ రీతిగా ముందుకు వెళ్ళటానికి ప్రభువా మిమ్మల్ని మహిమపరచడానికి కృప చూపించండి. మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. తగిన ప్రతిఫలం ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వారికి సమృద్ధిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని ప్రభువా మీరు అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీకు వారిని అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావం మీకే కలుగునుగాక. మమ్మలను మీకు సమర్పిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, ఆశీర్వాదం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.